హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అంటే జోసా 5 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎవరు కట్టాలి, కట్టకపోతే ఏమవుతుంది, అసలు కడితే మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దీనిలో కొన్ని సీసాబ్ రిలేటెడ్ మ్యాటర్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అంటే అడ్మిషన్ ఫీజులో కొంత పార్ట్ అనమాట. పార్షియల్గా మనం అడ్మిషన్ ఫీజు కడుతున్నట్లు లెక్క. సో దాన్నే పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటాము. పిఏఎఫ్ అంటాం షార్ట్కట్లో, పిఏఎఫ్. సో ఈ పిఏఎఫ్ అనేది ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, సో పిఏఎఫ్ అనేది ఎవరు కట్టాలి కూడా మీకు డౌట్. సో ఇప్పుడు జోసాలో ఎవరికైతే రౌండ్ సీట్లు వచ్చున్నాయో, జోసా మీకు ఆల్రెడీ రన్నింగ్లో ఉండింది, 4th రౌండ్ రిజల్ట్ వచ్చినాయి. ఈ 4th రౌండ్ షెడ్యూల్ నడుస్తుంది అనమాట. నెక్స్ట్ 5th రౌండ్ 17th జూలైకి వస్తుంది. సో 1, 2, 3, 4 అండ్ అలాగే 5th రౌండ్లో కూడా ఈ 5 రౌండ్లలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఎప్పుడు కట్టాలి? ఆఫ్టర్ 5th రౌండ్ అంటే పిఏఎఫ్ 24th జూలై 5 PM తర్వాత 26th జూలై వరకు కట్టొచ్చు. 26th జూలై ఈ టైం అయితే ఇవ్వలేదు. 26th జూలై అనేది ఏ టైం వరకు కట్టొచ్చు అనేది అయితే ఇవ్వలేదు. సో మీరు 24th జూలై 5 PM తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎక్కడ కట్టాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటే, ఎక్కడ కట్టాలంటే మీరు ఆల్రెడీ జోసా పోర్టల్ ఉంది కదా, జోసా పోర్టల్లో మీకు సీట్ ఎక్కడైతే అలాట్ అయిందో అక్కడ చూపిస్తుంది. జోసా పోర్టల్లోనే మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు మొన్న సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎలా కట్టారో సేమ్ అలానే పే పార్షియల్ అడ్మిషన్ ఫీజు అని చూపిస్తుంది అక్కడ మీకు. దాన్ని మీద క్లిక్ చేస్తే మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టొచ్చు. ఎవరెవరు ఎంత కట్టాలా? సో ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ వచ్చేసి పార్షియల్ అడ్మిషన్ ఫీజు 25,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు. అలాగే ఓసీ అంటే జనరల్ అనమాట, అండ్ ఈడబ్ల్యూఎస్, ఆ తర్వాత ఓబీసీ. సో వీళ్ళు ఓసీ అంటే జనరల్ ఇక్కడ. సో జనరల్ ఎంత కట్టాలంటే 45,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇది 45,000. ఎందుకు సార్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు? వీళ్ళు ఆల్రెడీ ఎంత కట్టారంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ పే చేసి ఉన్నారు. ఎంత పేమెంట్ పే చేశారు వాళ్ళు అక్కడ? సో ఇక్కడ చూస్తే 17,500 ఆల్రెడీ కట్టున్నారు ఈ కేటగిరీ వాళ్ళు. ఇక్కడ వీళ్ళేమో 35,000 రూపీస్ కట్టున్నారు. సో ఈ అమౌంట్స్ ఆల్రెడీ పే చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా మీరు ఈ 17,500 ఏమో ఎస్ఏఎఫ్ అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు, అండ్ వీళ్ళేమో 35,000 ఎస్ఏఎఫ్ కట్టారు. బట్ ఇదేమో పిఏఎఫ్ అంటాం, పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటాం. సో ఓవరాల్గా మీరు ఎంత కట్టాలి ఇక్కడ? 17,500 ప్లస్ 25,000 అంటే 37,500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. 37,500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ 45 ప్లస్ 35 80,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది వీళ్ళు. అంటే మీరు ఇప్పుడు కట్టేసి పిఏఎఫ్ ఎంత? ఓన్లీ 25,000 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, 45,000 జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ. ఎప్పుడు కట్టాలి ఇది? 24th 5 PM నుంచి 24th జూలై 24th 5 PM తర్వాత 26th జూలై వరకు పే చేయాలి. ఆ 2 రోజులు 3 రోజులు 24, 25, 26 ఈ 3 రోజులే మీకు టైం ఉంటుంది. ఆ 3 రోజులు కట్టాలి. ఇన్ కేస్ కట్టకపోతే ఏమవుతుంది? పిఏఎఫ్ కట్టకపోతే, సో పిఏఎఫ్ కట్టకపోతే 26th జూలై తర్వాత సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సీట్ క్యాన్సిల్ 26th జూలై తర్వాత సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత మీరు మీ దగ్గర ఇప్పటిదాకా మీరు అంటి పెట్టుకుని వస్తున్నటువంటి రౌండ్ బై రౌండ్ వస్తున్నటువంటి సీట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు సెకండ్ రౌండ్లో మారుతుంది, సెకండ్ రౌండ్లో మారుతుంది, థర్డ్ రౌండ్ అలానే కంటిన్యూ అవుతుంది. ఇలా వస్తున్న సీట్లన్నీ కూడా ఎవరైతే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టారో 26th జూలై లోపు, ఎప్పటి నుంచి 24th ఈవినింగ్ 5 PM తర్వాత నుంచి 26th జూలై లోపు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ సీట్లన్నీ కూడా ఏం చేస్తారు? సీసాబ్కు మళ్ళిస్తారు. సీసాబ్ మళ్ళీ మనకి సీసాబ్ షెడ్యూల్ వచ్చింది కదా, ఆల్రెడీ 27th నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోవడం వల్ల క్యాన్సిల్ అయినటువంటి సీట్లన్నీ కూడా సీసాబ్లోకి వెళ్తాయి. ఫైనల్గా అక్కడ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి సీట్లు అక్కడికి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ ర్యాంకుని బట్టి సీట్లు ఎలాంటైతే ఇవే సీట్లు వాళ్ళకి ఇస్తారన్నమాట. అర్థమైందా? సో మీకు కట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అర్థమైంది. కట్టకపోతే ఏమవుతుంది? సీట్ క్యాన్సిల్ అయిపోతుంది.
సార్ నేను కట్టకుండా డైరెక్ట్గా సీసాబ్కి వెళ్ళొచ్చు, బట్ నీ సీటు మాత్రం నీ దగ్గర ఉండదు. మరి కట్టడం వల్ల నాకు ఉపయోగం ఏంటి సార్ అంటే, కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేసుకొని వెళ్ళడం వల్ల ఎక్కడికి వెళ్తున్నావు, సీసాబ్కి వెళ్తున్నావు. లేదా సీసాబ్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నీకు వచ్చిన సీట్ కావాలి అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఆ స్టూడెంట్ ఏం చేశాడు, ఆల్రెడీ ఫ్రీ చేసేసుకున్నాడు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతాడు, సీసాబ్తో పని లేదు అతనికి. సో మీకు వచ్చినటువంటి సీట్ జాయిన్ అవ్వాలి అంటే, కన్ఫర్మ్ అవ్వాలి అంటే ప్రజెంట్ ప్రొవిజనల్ కన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, ఓకేనా. బట్ మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాతనే కంప్లీట్గా ఆ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఎవరైతే మీకు వచ్చినటువంటి సీట్కి కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోండి. ఎప్పుడు కట్టాలి, 24th జూలై 5 PM తర్వాత నుంచి 26th వరకు కట్టాల్సి ఉంటుంది. ఇది ఒక మ్యాటర్. సార్ నేను సీసాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చినటువంటి సీట్ కంటే మంచి సీట్ తీసుకుందాం అనుకుందాం. సీసాబ్కి వెళ్ళే ఉద్దేశం ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, ఒకవేళ సీసాబ్లో మీకు సీట్ రానట్లయితే ఈ సీటు మీకున్నా సరిపోతుంది అనుకుంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోండి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా నాకు సీట్ ఒకటి వచ్చింది, నేను ఆల్రెడీ నా కేటగిరీకి సంబంధించిన డబ్బులు కట్టాను, ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాను, బట్ నేను పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా సీసాబ్కి వెళ్తాను అనుకుంటే సీసాబ్లో సీటు వచ్చిందా ఓకే. ఇన్ కేసు సీసాబ్లో సీట్ రాకపోతే ఈ సీట్ ఆల్రెడీ పోతుంది కదా మీకు, పార్షియల్ అడ్మిషన్ కట్టలేదు కాబట్టి ఈ అడ్మిషన్ పోతుంది మీకు. ఇది సీసాబ్లో ఎంటర్ అవ్వకముందే పోతుంది. సీసాబ్లో ఎంటర్ అవ్వకముందు ఎప్పుడు పోతుంది ఈ సీట్ మీకు, 26th జూలై నాడు వరకు టైం ఉంది కదా, 27th డేట్ మారేలోపు, 26th నుంచి 27కి డేట్ మారేలోపు మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకని, విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం మీరు అమౌంట్ పే చేయలేదు కాబట్టి, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు కాబట్టి. సో మీ దగ్గర సీట్ ఉందని మీరు అనుకోవక్కర్లేదు అప్పుడు. సో ఎవరైతే వచ్చిన సీట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టండి. ఎవరైతే ఈ వచ్చిన సీట్ నచ్చక సీసాబ్కి వెళ్దాం అనుకుంటున్నారో, సీసాబ్లో కూడా రాకపోతే దీనికి వెళ్తాను అనుకుంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టండి. సీసాబ్లో రాకపోయినా పర్లేదు, ఇది మాత్రం నాకు వద్దు అనుకుంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఆపేయండి. క్లారిటీ అయిందా? సో క్లియర్ అయింది అనుకుంటాను మీకు. ఇక్కడ మళ్ళీ ఒకసారి వినండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీకు జోసఫ్ 5 రౌండ్స్లో వచ్చిన సీటు ఓకే అనుకుంటే ఫ్రీజ్ చేసేస్తారు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడతారు. ఎక్కడ నుంచి 24వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో కట్టేస్తారు. డైరెక్ట్గా మీరు కాలేజ్ వెబ్సైట్ చూసుకొని ఎప్పుడైతే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఉంటాయో, రిపోర్టింగ్ డేట్స్ ఉంటాయో ఆ డేట్స్కి వెళ్ళిపోతారు కాలేజీ. అది ఒక బ్యాచ్. నెక్స్ట్ ఒక బ్యాచ్ ఉంటారు. ఏం బ్యాచ్ అది, సీసాబ్లో జోసాలో వచ్చిన సీట్ని సీసాబ్లోకి వెళ్ళి మార్చుకుందాము, ఇంకా బెటర్ కోసం ట్రై చేద్దాం అనే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మీకు సీసాబ్లో మారకపోయినా, అంటే దీనికంటే మంచి బ్రాంచ్ రాకపోయినా ఈ సీట్ ఉన్నా వెళ్తాను అనుకుంటే ఏం చేయాలి, మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోవాలి. ఫీజు ఎక్కడికి పోదు, మీ ఫీజు మొత్తం కూడా సీసాబ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ ఫీజు అంతా కూడా కాలేజీకి వెళ్తుంది, మీ ఫీజు అంతా కూడా కాలేజీ ఫీజుల్లో మినహాయించే కట్టించుకుంటారు, డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. అర్థమవుతుందా? మిస్యూజ్ అసలు అవ్వు. జస్ట్ అయితే ఒకవేళ జోసా ఛార్జెస్ అంటే సీసాబ్ ఛార్జెస్ 5000 అలా కట్ చేసుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ అయితే మీ ఫీజులోనే వాళ్ళు డిడక్ట్ చేసి కట్టించుకుంటారు. అందరికీ ఒకలాగే చేస్తారు. దేశంలో ఉన్న అన్ని స్టూడెంట్స్కి, అందరు స్టూడెంట్స్కి ఒకే ప్యాటర్న్ యూజ్ చేస్తారు. అర్థమైందా? సో ఈ విధంగా మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పైన అవగాహన కలిగి ఉండాలి. ఇంకా కొన్ని డౌట్స్, సార్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే నేను సీసాబ్కి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోవడం అనేది అది నీ ఇష్టం. నువ్వు కట్టట్లేదు అంటే నీకు సీట్ వద్దు అని అర్థం. మరి ఆల్రెడీ నేను కట్టున్నా కదా, 35,000 రూపాయలు కట్టున్నా సార్ నేను, మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టను, ఈ 35,000 పరిస్థితి ఏంటి అనుకుంటే ఈ 35,000 రూపాయలు ఏం చేస్తాయంటే, సీసాబ్కి వెళ్తున్నారు కదా, సీసాబ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ సీసాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు అమౌంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే, రిజిస్ట్రేషన్ ఫీజు గురించి మాట్లాడదాం ఒకసారి. ఓపెన్ కేటగిరీ, ఓపెన్ అంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వీళ్ళు ఎంత కట్టాలంటే 45,000 రూపీస్ కట్టాలి. ఎప్పుడు సీసాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కట్టాలి, సీట్ వస్తేనే కట్టాలని కాదు. జోస్ అలాగా ఉండదు, సీసాబ్లోకి వెళ్లే ముందే 45,000 కట్టాలి. మీరు ఆల్రెడీ 35,000 కట్టున్నారు కదా, ఇక్కడ 35,000 రూపాయలు కట్టున్నారు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోలేదు మీరు, ఎందుకని ఆ సీట్ అసలు మీకు నచ్చలేదు కాబట్టి. 45,000లో 35,000 తీసేస్తే ఎంత ఉంటుంది, ఇంకా 10,000 ఉంటుంది కదా. ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అంటే, ఈ బ్యాలెన్స్ అమౌంట్ 10,000 మీరు పే చేయాల్సి ఉంటుంది, 10,000 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఎంత కట్టారు? ఇక్కడ మీరు 17,500 కట్టారు, బట్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు. పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు కాబట్టి యాక్చువల్గా మీరు కట్టాల్సింది ఎంత? ఇక్కడ 25,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సీసాబ్లోకి వెళ్ళాలంటే 25,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. కానీ మీరు ఆల్రెడీ కట్టింది ఎంత? 17,500. మిగిలిపోయిన అమౌంట్ ఎంత? 7,500 రూపీస్ ఏదైతే ఉందో ఇది మీరు సీసాబ్లో వెళ్లే ముందు రిజిస్టర్ చేసుకునేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఆల్రెడీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉన్నారో సీసాబ్లోకి వెళ్ళేటప్పుడు 7,500 కట్టాలి. అండ్ అలాగే ఓబీసీ కానీ జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు 35,000 కట్టి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా ఉంటే సీసాబ్లోకి వెళ్ళాలంటే 10,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇది మీకు మినిమం రిజిస్ట్రేషన్. మరి నాకు జోసా మొత్తం మీద సీట్ రాలేదు సార్, ఫస్ట్ రౌండ్ అలా సెకండ్ రౌండ్ అప్ టు 5 రౌండ్స్ కూడా సీట్ రాలేదు, నేను సీసాబ్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎంత కట్టాలి ఫీజు? ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే 45,000 రూపాయలు ఫీజు కట్టాలా, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే 25,000 రూపాయలు ఫీజు కట్టాల్సిందే, ముందే కట్టాల్సిందే. మరి ఒకవేళ సీట్ రాకపోతే మా ఫీజుల పరిస్థితి ఏంటి? సీట్ రాని వాళ్ళందరికీ కూడా మీరు కట్టిన అమౌంట్లో సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 5,000 ఉంటుంది. ఆ 5,000 కట్ చేసుకొని 40,000 వెనక్కి వచ్చేస్తాయి. ఇక్కడ 5,000 కట్ చేసుకొని 20,000 వెనక్కి వచ్చేస్తాయి. మీ అమౌంట్ పే చేసేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ అడుగుతారు. ఆ అకౌంట్ నెంబర్ అంటే మీ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉండాలి కదా, అది అక్కడ అప్డేట్ చేస్తారు, డీటెయిల్స్ అన్ని ఇస్తారు, అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ ఇచ్చేసి పేమెంట్ చేసేస్తారు. మీకు రిఫండ్ అవ్వాలంటే ఆ అకౌంట్లోకి రిఫండ్ అవుతాయి. అదనమాట. అర్థమైందా? ఇప్పుడు ఎవరెవరు ఎంత కట్టాలో కూడా క్లియర్ ఐడియా వచ్చేసింది మీకు. జోసాలు అసలు సీట్ రాని వాళ్ళు సీసాబ్లోకి వెళ్తే ఎంత కట్టాలి? కేటగిరీ వైజ్ వీళ్ళు 45,000 కట్టాలి, వీళ్ళైతే 25,000 కట్టాలి. జోసాలో పార్టీ సీట్ వచ్చింది, అది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టి 5వ రౌండ్ వరకు వెయిట్ చేశారు. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు కదా, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టిన తర్వాత ఇక్కడ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 17,500 కట్టి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కట్టాలి? 7,500 కట్టాలి. అలాగే ఇక్కడ 35,000 కట్టినటువంటి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా ఉంటే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత కట్టాలి? ఇక సీసాబ్కి వెళ్ళినప్పుడు మిగిలిపోయినటువంటి 10,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఎలాంటి చేంజెస్ ఉంటాయి అంటే మధ్యలో కొంతమంది విత్డ్రా అవుతుంటారు, కొంతమంది వేరు వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి సీట్లు, వాళ్ళకు కూడా అమౌంట్లో వేరియేషన్స్ వస్తాయి. మనం విత్డ్రా చేసుకుంటే కొంత అమౌంట్ ఎక్స్ట్రా కట్ అవుతుంది. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోర్టల్లో, బట్ లాస్ట్ ఇయర్ అయితే విత్డ్రా చేసుకున్నందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయి. ఏది ఏమైనా సరే మీరు లాగిన్ అయిన తర్వాత ఫీ పేమెంట్ మీదకి వెళ్ళగానే మీరు ఎంత కట్టాలో ఎగ్జాక్ట్ నెంబర్ చూపిస్తుంది అమౌంట్, ఆ నెంబర్ బేస్ చేసుకొని కట్టండి. ఇది జస్ట్ క్లియర్ పిక్చర్ ఇవ్వడం కోసమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ నెంబర్స్ వ్యారీ అవ్వచ్చు. అంటే మీకు జోసాలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక 5,000 రూపాయలు అనుకుందాం, సీసాబ్లోకి వెళ్తున్నందుకు ఒక 5,000 రూపాయలు అనుకుందాం, 2 5 ఎంత 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అనుకున్నాం. ఆ 10,000 ఎవరి దగ్గర వసూలు చేస్తారు? మన దగ్గరే వసూలు చేస్తారు. ఆ అమౌంట్ అక్కడే అడ్జస్ట్ చేస్తారనమాట. సో మీరు కట్టిన అమౌంట్లోంచి ఎంత డిడక్ట్ అవుతుంది అంటే ఎంత మీరు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీజు కట్టాలో మీకు అక్కడ చూపిస్తుంది. అది చూపించినంత మీరు కట్టాల్సిందే. ఓకేనా? సో ఇదేనమాట పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే ఏమవుతుంది, ఎవరు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టాలి. ఓకేనా? ఎప్పుడు కట్టాలి అంటే జూలై 24th 5 PM తర్వాత నుంచి జూలై 26th వరకు కట్టుకోవాలి. ఎవరెవరు కట్టుకోవాలి అంటే మీకు వచ్చిన సీటు ఒకవేళ సీసాబ్లో రాకపోయినా ఈ సీట్ నేను జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోండి, మీ సీట్ సేఫ్. మీరు ఇక్కడ డైరెక్ట్ కాలేజ్ వెబ్సైట్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. నేను సీసాబ్కి వెళ్తాను సార్, మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలంటే నీకు ఈ సీట్ కావాలి అంటే కట్టుకో, ఎందుకు ఈ సీసాబ్లో రాకపోయినా ఈ సీట్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ సీట్ జాబ్లో సీట్ వస్తే ఈ సీట్ పోతుంది, ఇక్కడ కట్టినటువంటి ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, ఇక్కడ కట్టినటువంటి పార్షియల్ అడ్మిషన్ ఫీజు రెండు కూడా సీసాబ్లో వచ్చిన సీట్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడ మీరు కట్టాల్సిన పని లేదు అమౌంట్. అర్థమైందా? డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ మీరు జస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. చాయిస్ విల్లింగ్నెస్ ఉంది కదా, విల్లింగ్నెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్లోటా, స్లైడా, ఫ్రీజా, విత్ డ్రానా, లేకుంటే ఇంకొకటి కొత్తగా ఆప్షన్ ఒకటి వస్తుంది అక్కడ సరెండర్ అని వస్తుంది. సరెండర్ ఆప్షన్ మీద 2 ఉంటాయి. సో ఇవి వాటిని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ విల్లింగ్నెస్ ఒకటి ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సో ఇదనమాట. దీనికి సంబంధించి కన్ఫ్యూజన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. డెఫినెట్గా కన్ఫ్యూజన్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను. ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. అండ్ సీసాబ్కి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు సీసాబ్కి సంబంధించిన మెంటర్షిప్కి సంబంధించి చాలా కాల్స్ వస్తున్నాయి. నాకు ముందుగానే పేమెంట్స్ కూడా చేస్తున్నారు, బట్ ఎవరు ముందుగానే పేమెంట్స్ చేయకండి, నేను అనౌన్స్ చేస్తాను.
విత్ ఇన్ సూన్. ఇప్పుడు జోసా ఉన్నాం కదా, జోసా అయిపోగానే 5th రౌండ్ అనౌన్స్ అవగానే నేనైతే సీసాబ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు అయితే గైడెన్స్ ఇస్తాను. బట్ ఎంత ఏంటి అనేది నేనైతే మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను. సీసాబ్కి సంబంధించిన షెడ్యూల్ 2-3 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టైంలో మీకు సీసాబ్కి సంబంధించిన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. సీసాబ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా గైడెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్కి లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.